వీడియో తీపించుకుంటున్నా. మేడం కూడా సర్పంచ్ రమ్మన్నావా? శాన్వి నమస్కారం సారు. నమస్కారం సారు. ఈరోజు మనము
క్యాంపు సొంత గ్రామానికి మా నాన్న బర్త్డే సందర్భంగా 69th బర్త్డే సందర్భంగా ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఒక ఆశయంతో వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం తర్వాత బేసిక్ హెల్త్ చెకప్ లాగా హార్ట్ రిలేటెడ్గా కొన్ని టెస్టులు ఈసీజీ 2D షుగర్ టెస్టులు కొన్ని ప్రొవైడ్ చేస్తున్నాం సార్. అవసరమైన వాళ్ళకి మెడికేషన్ కూడా మందులు ఇస్తున్నాం. ఇట్లాంటి ఫెసిలిటీస్ అందరూ యూజ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా హెల్త్ పరంగా కాన్షియస్నెస్ పెరగాలి. అంటే అందరి టెక్నాలజీ పరంగా కాన్షియస్నెస్ పెరిగింది కానీ హెల్త్ పరంగా కొద్దిగా కాన్షియస్నెస్ పెరగలేదు. ఏంటంటే నాకేం రాదు నాకు బీపీ ఎందుకు వస్తుంది, షుగర్ ఎందుకు వస్తుంది, హార్ట్ ఎందుకు వస్తుంది కాకుండా ప్రతి ఒక్కరు ఒక 35-40 ఎవరైనా విధిగా ఇయర్లీ వన్స్ ఒకసారి హెల్త్ చెకప్ లాగా బేసిక్ టెస్ట్లు ఈసీజీ 2D లాగా చేసుకొని డాక్టర్ సలహా ఇంకొన్ని టెస్టులు అవసరం చేసుకోవాలి. తర్వాత బ్యాడ్ హ్యాబిట్స్ ఎవరైతే వేసుకుంటే ఆల్కహాల్ ఉన్న వాళ్ళు కొంచెం కంప్లీట్ అవాయిడ్ చేసుకోవాలి. తర్వాత షుగర్ బీపీ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఇయర్లీ హార్ట్ చెకప్ లాగా చేసుకోవడం చాలా బెటర్, ఉత్తమం. ఎందుకంటే సీరియస్ అయిన తర్వాత హరిబరి హాస్పిటల్కి పరిగెత్తి, ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో ఒక్కసారి అడ్మిట్ అయితే లక్షలు డబ్బులు పెట్టడం. ముందు జాగ్రత్తగా మనం సంవత్సరానికి మాట ఒక 2,000 నుంచి 3,000 ఖర్చు పెట్టుకుంటే బేసిక్ టెస్ట్లో తెలిసిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా విధిగా అంటే నాకు ఏం రాదు అని కాకుండా, ఎందుకంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చింది ప్రతి ఒక్కరు. ఒకప్పుడు ఒక 20 years 15 years బ్యాక్ ఉన్నది ఫుడ్ కానీ లైఫ్ స్టైల్ కానీ. కాబట్టి ప్రతి ఒక్కరు హెల్త్ చెకప్ మీద కూడా కొంచెం కాన్షియస్నెస్ ఉంది. హెల్త్ చెకప్ చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే సీరియస్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఒక స్టెంట్ అంటే యాంజియోగ్రామ్ అంటే ఒక స్టెంట్ వేసుకోవాలంటే 1,00,000 నుంచి 2,00,000 ఖర్చు ఉంటుంది. ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి కొంతమందికి ఆరోగ్యశ్రీలో కవర్ అయిపోతుంది. ఆరోగ్యశ్రీ లేని వాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తమ వంతుగా హెల్త్ రిలేటెడ్ వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్స్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఇయర్లీ వన్స్ అంటే చెక్ చేసుకోవాలి. ఈ క్యాంపుకి సపోర్ట్ చేసిన అందరికీ గ్రామ ప్రజలకు మహేందర్ రెడ్డి సార్, సర్పంచ్ సార్ అందరికీ ధన్యవాదాలు సార్. తల్లిదండ్రులను కూడా దీని కాన్సెప్ట్ ఏంటంటే సార్, నేను నా తండ్రిని గొప్ప చెప్పుకోవడం కాదు, అంటే నా తండ్రికి సేవ చేయడం అనేటువంటి ధర్మం. అంటే మన తల్లిదండ్రులకు సేవ చేయడం అనేటువంటిది మన ధర్మం. ఆ ధర్మాన్ని నిర్వర్తించినప్పుడే మనం మన నెక్స్ట్ జనరేషన్కి మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాం. కాబట్టి ఎవరైనా ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను వాళ్ళే ప్రత్యక్ష దేవునిగా భావించి చేయాలని ఒక సంకల్పం. అంటే నేను చేసి నేను గొప్ప చెప్పుకోవడం కాదు, నేను చూసి ప్రతి ఒక్కరు ఎవరో ఒక 10 మందిలో ఒకరైనా ఇన్స్పిరేషన్ తీసుకొని సమాజ సేవతో పాటు తల్లిదండ్రుల సేవ అనేటువంటి ప్రైమరీగా భావించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడా ఎల్లయ్య గారి పుట్టినరోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థం వారి తనయుడు డాక్టర్ మహేష్ కుమార్ గారు ఈరోజు ఏదైతే పుట్టిన ఊరును కన్న తల్లిదండ్రులను మరవకూడదు, నేను పుట్టిన గడ్డను మరవకూడదు, వారి రుణం నేను తీర్చుకోవాలి, అలాగే దాంతోపాటు మానవ సేవయే మాధవ సేవ అనే యొక్క నానుడిని స్ఫూర్తిగా తీసుకుని పుట్టిన ఊరిలో తనకున్న విద్యను ఉపయోగించి వారికి వైద్య సేవలు అందించడానికి వచ్చి ఈరోజు ఏదైతే ఈ మెడికల్ క్యాంప్ చేస్తుందో నిజంగా కూడా వారి గొప్ప మనస్సు మేము శిరస్సుకి నమస్కారం తెలియజేస్తున్నాం. వల్ల ఇటువంటి ఆదర్శవంతులు ఈ ప్రాంతంలో చాలామంది డాక్టర్లు ఉండొచ్చు, వాళ్ళ పెద్ద పొజిషన్లో ఉండొచ్చు వాళ్ళ, కానీ కన్న తల్లిదండ్రులను పుట్టిన ఊరును పెరిగిన ప్రాంతాన్ని నేను మరిచిపోవద్దు. ఏ గడ్డమైన నీళ్లు తాగినో, ఏ గాలి నేను పీల్చుకున్నానో ఆ ప్రాంతానికి నేను రుణం తీర్చుకోవాలి. కన్న తల్లిదండ్రులకు కూడా నేను గొప్ప కోరి చేయాలనే ఒక గొప్ప సంస్కృతితో తను చేస్తున్న ఈ యొక్క సేవను నిజంగా కూడా మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇలా ప్రజలకు కావాల్సింది గూడు విద్య వైద్యం. ఒక మనిషి ముందుకు పోవాలంటే ముందుగాల వారికి విద్య అవసరం, ఆరోగ్యంగా ఉండడానికి వైద్యం కూడా అవసరం. ఇంతకుముందు వారు మాట్లాడుతూ మారుతున్న జీవన ప్రమాణాల్లో ఇలా మారుతున్న కాలంలో అనేకమైన రోగాలు మనకు సంక్రమిస్తున్నాయి. ఇవాళ ఇంతకుముందు ప్రకృతిలో పండించిన పంటలు మనం తిన్నాం, ఇవాళ కలుషితం లేని ఆహారాన్ని తిన్నాం, కలుషితం లేని నీళ్లు తాగినాం, కలుషితం లేని గాలి పీల్చుకున్నాం. ఇవాళ మారిన క్రమంలో మారుతున్న జీవన శైలికి 60 ఏళ్ళకి వచ్చే జబ్బులు 30 ఏళ్ళకే వస్తున్నాయి. కాబట్టి ముందస్తుగా చెకప్ చేసుకోవడం వల్ల చాలామందికి చాలా ఉపయోగపడుతుంది. వారు ఈరోజు వారి తండ్రి గారి 69వ పుట్టినరోజు సందర్భంగా
పుట్టిన ఊరును మరవకుండా చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఊరునే కాకుండా ఈ ప్రాంతానికి కూడా మీ సేవలు అందించాలని చెప్పి మీరు కానీ మీ మిత్ర బృందం గారితో కానీ ఈ ప్రాంతానికి కూడా ఇటువంటి వైద్య శిబిరాలు అందించి ఈ ప్రాంతం యొక్క ఈ గడ్డ యొక్క రుణం కూడా మీరు తీసుకునే దిశగా మీ యొక్క కృషి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారికి విజ్ఞప్తి చేస్తూ మీ సేవలను త్వరలో మేము కూడా ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా ఇక్కడి వారికి మంచి ఆరోగ్యాన్ని అందించే దిశగా మేము కూడా కొన్ని క్యాంపులు పెట్టాలనుకుంటున్నాం. అందులో కూడా మీరు భాగస్వాములై మీ వంతు సహాయత అందించాలని కోరుకుంటూ ఇటువంటి వారు ఇంకా మిమ్మల్ని చూసి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన బిడ్డలు మిమ్మల్ని పూర్తిగా తీసుకొని ఇటువంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సాధ్యమైనంత వరకు మన ప్రాంత ప్రజల యొక్క వైద్య ప్రమాణాలను పెంచడంలో వారికి వైద్య సహాయాలను అందించడంలో వారి సహాయశక్తుల కృషి చేయాలని మిమ్మల్ని పూర్తిగా తీసుకోవాలని చెప్పి ఈ క్యాంపు నిర్వహిస్తున్న మీకు అలాగే ఈ గ్రామ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.